సోషల్ మీడియాలో హల్చల్ మన కేతమ్మ గారు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇంటింటికి తిరిగినప్పుడు ఏమంటున్నారు? బీఆర్ఎస్ని కావచ్చు, కాంగ్రెస్ని ఏమని చెప్తున్నారు? సునీతమ్మనే గెలిపిస్తా అంటున్నారు, కారు గుర్తుకే ఓటేస్తా అంటున్నారు. ఎందుకంటే మాగంటి గోపన్న చేసిన పనులు ఉన్నాయి, అభివృద్ధి కనబడుతుంది. మరి మంచి మంచి పనులు చేసిండు, కళ్యాణ లక్ష్మిలు ఇచ్చిండు, కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, మరి రోడ్లు వేపించిండు, డెనిసులు కట్టించిండు, నల్లాలు ఇంటింటికి మిషన్ భాగీరథ నీళ్లు తెచ్చి ఇచ్చిండు. ఆనాడు బిందెలు పెట్టుకొని కొట్టుకొని బోరు ఏడ చూస్తుందుకున్నా నీళ్లు లేవు. ఇలా మాగంటి గోపన్న ఈ జూబిలీస్లో ఇంటింటికి మిషన్ భాగీరథ నీళ్ళు ఇచ్చిండు, రేషన్ కార్డులు వంచిండు, ప్రతి పని చేసిండు. ఆయన చేసిన పనులు అభివృద్ధి ఇలా ప్రజలకు కనబడుతున్నారు. చెయ్యి గుర్తు ఆనాడు నుంచి మొదలు అప్పుడు 60 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, 24 నెలలు రేవంత్ రెడ్డి గెలిచి ఏం పని చేయలే. 6 పథకాలు ఇచ్చిండు, మొత్తం 204 హామీలలో 6 హామీలు కరెక్ట్ చేస్తాడు. కరెక్టులా అత్తకు 4,000, కోడలకు 4,000 అని ఆశ చూపించిండు. ఇచ్చిండు 4,000 ఇవ్వలే. మాకు ఇవాళ రైతు బంధు అన్నాడు, రైతు బంధు ఇవ్వలే. రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్. మరి ఈయన రైతు బీమా కూడా ఇస్తలేడు. ఆడోళ్లకు ఇవాళ మహిళ కడుపుతోటి ఉంటే కేసీఆర్ కిట్టు వాయ్, ఇవాళ అన్ని వాయ్. కేటీఆర్ అమెరికాల కేటీఆర్ ఉండి 33 మెడికల్ కాలేజీలో తెచ్చిన ఘనత కేసీఆర్ కొడుకుది. కేటీఆర్ రామన్నది 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సరీ కాలేజీలు. ఐవేరోళ్ళు ఎక్కడ వాయ్, అంగమ్మలు ఎక్కడ వాయ్, నర్సరీ కాలేజీలు లేవు. ఇవాళ గురుకుల పాఠశాల రేవంత్ రెడ్డి పెట్టిన బువ్వ తిని రోగాలు వచ్చి పిల్లలు చచ్చిపోతారు, 100,000 మంది చచ్చిపోయారు. ఆటమ కార్మికులకు ఇవాళ సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. ఆటమ కార్మికులు లక్ష్మణాయన చచ్చిపోతారు. ఆర్టీసీ బస్సు వాళ్ళకు జీతాలు లేవు. ఇలా ఆటమ కార్మికులు రైతులు చచ్చిపోతారు. ఒక్కొక్క రైతు పంట కాపాడుకోనికి ఊరియా సంచికి ఇవాళ పడి కాపులా కాసిండు. ఎండలు అడ్డమడ్డాడు ముసలోడు. కేసీఆర్ ఉన్నాడు సంవత్సరానికి 24 సంచులు ఊరియా కోరమండలి ఇవాళ ఎరువులు ఇచ్చి మంచి విత్తనాలు ఇచ్చి రైతులను కాపాడిండు కేసీఆర్. ఇవాళ ఈయన ఇచ్చిన రేవంత్ రెడ్డి ఏమన్నంటే నాకు అప్పు పుడతలేదు. మరి చేస్తావు రాజకీయం? అప్పు పుడతలేదు, నన్ను కోసుకొని తింటారా? నాకు అప్పు లేదు, నేను ఢిల్లీకి పోతే దొంగను చూసినాడు చూస్తుర్రు అంటుండ్రు రేవంత్ రెడ్డి. దొంగను చూసినాడు చూస్తారా? సీఎం సీటు మీద ఉన్నావు, సీఎం కుర్చీ మీద ఉన్నావు, మీసం తిప్పాలి. నేను గెలిచినా నేను మిమ్మల్ని కాపాడుతానాలి, ప్రజలు కాపాడుతానాలి. ఎక్కడ వాయే ఇలా పల్లె ప్రగతి, పట్నం ప్రగతి, ఇలా బీడి కార్మికులు, బెస్తగొల్లోళ్ళు, కుర్మగొల్లోళ్ళు, ఇలా ప్రతి ఒక్క పని ఒక్కటి చెప్పిండు. లక్షల పథకాలు చేసిండు కేసీఆర్. కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్. ఇవాళ మాగంటి గోపన్న చచ్చిపోతే ఇవాళ సానుభూతి పబ్లిక్ జూబిలీస్లో సానుభూతి ఓట్లు వేయాలి మీరంతా. కేసీఆర్ చేసిన పనులు గుర్తుపెట్టుకోరి, కేసీఆర్ ఇచ్చిన పనులు చూసుకోండి. జై సునీతమ్మ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. సన్న బియ్యం తిని రేషన్ కార్డులు వచ్చినాయి, వీటితోటే జూబిలీస్లో మేము గెలుస్తామని వాళ్ళు అంటారు. సన్న బియ్యంతో ఓట్లు సన్న బియ్యం కావు, దొడ్డు బియ్యం. మిల్లికేసిండు, లేదు సన్న బియ్యం కావు, మిల్లికేసిండు. అవి పాలీసు చల్లిండు, అయ్యా దొడ్డు బియ్యం. అదే ముక్క వాసన, అదే గంజి పడుతుంది బియ్యం. అవును, నువ్వు కనుక కాంగ్రెస్ కోటే వేయకపోతే సన్న బియ్యం క్యాన్సల్ చేస్తాను, రేషన్ కార్డు క్యాన్సల్ చేస్తానంటున్నావు. మీ బాబు ఇచ్చిన రేషన్ కార్డు కాదు, అది మేము ఎప్పుడో సంపాదించుకున్నాం. ఇవాళ రేషన్ కార్డు మాకు వచ్చి 10-15 ఏళ్ళు, నువ్వు గెలిచి 2 ఏళ్ళు. రేషన్ కార్డు రద్దు చేసే హక్కు నీకు లేదు అన్నారు రేవంతన్నా. నువ్వు రేషన్ కార్డు రద్దు చేయలేవు, సన్న బియ్యం చేసుకో. అయ్యా దొడ్డు బియ్యం ఇస్తారు మాకు ప్రభుత్వం. అయినా కేంద్రం ఇచ్చిన బియ్యం నువ్వు ఎట్ట బంద్ చేస్తావు? బియ్యం బంద్ చేస్తా అంటావు, రేషన్ కార్డు బంద్ అంటావు, ఉచితమైన కరెంటు బంద్ అంటావు. నువ్వు ఏం చేసింది లేదు, ఇచ్చింది ఒక బస్సు. ఆ బస్సు ఇచ్చినా లేదు, సచ్చినా లేదు, కొట్టుకుంటారు జనం. ఏమిటిగా బస్సు మాకు? ఆ బస్సు ఇచ్చినా లేదు, సచ్చినా లేదు. మాకు మళ్ళా తెలంగాణ కావాలి, కేసీఆర్ రావాలి, సునీత గెలవాలి. ఈ జూబిలీస్లో సునీతమ్మ జెండా ఎత్తుకో, గులాబీ జెండా ఎగిరే మా గుండెల నిండా. మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది, సునీత గెలుస్తుంది. జై కేసీఆర్, జై సునీతమ్మ, జై తెలంగాణ. సో మొత్తంగా చూసుకున్నట్టయితే చూసాం కదా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంత కాన్ఫిడెంట్తో ఉండడం జరిగిందో. ఇప్పటి వరకు ప్రతి ఒక్క పథకాన్ని కూడా వివరించడం జరుగుతుంది. అలాగే తాము ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా చెప్తున్నారని కూడా వారు వివరించడం జరుగుతుంది. సో ఈసారి మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎగిరేది మాత్రం గులాబీ జెండా అని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.